చేయండి. రాజ్ ఏమంటారో విందాం. ఒక్కసారి రాజ్కి చేయండి. రైట్ రైట్ ఒక్కసారి నేను రాజ్కి చేసే ప్రయత్నం చేస్తాను. అంటే రాజ్కి విషయాలన్నీ తెలుసా తెలియదంటే కుటుంబ సభ్యులు మాత్రము పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా రాజ్ షూటింగ్లో ఉన్నాడంటూ కూడా పూర్తిగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి రాజ్కి చేద్దాం. అంటే తల్లిదండ్రులు అంటే చూడడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడనే వాళ్ళకి ఒక్కసారి ఆ కాలు కూడా మీరు చూడండి, పూర్తిగా కూడా వాళ్ళకి గాయాలయ్యే, వాళ్ళ హెల్త్ బాగాలేదు, వాళ్ళ తల్లి మాట్లాడలేని పొజిషన్లో ఉంది. ఈ టైంలో కూడా వాళ్ళు లోపలికి రానియకుండా పూర్తిగా అయితే చేస్తున్నారు. ఒక్కసారి రాజ్ తోని కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా ఒకసారి మీరు కాల్ ట్రై చేయండి. కాల్ ట్రై చేయండి. ఆ విజువల్స్ ఒకసారి ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేయమనండి కెమెరామెన్, సో దట్ ఐ కెన్ టేక్ ఇట్ ఆఫ్ ద విజువల్స్. విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం అక్కడ. ఎస్ రాజ్, మీరు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఒక్కసారి మీ తల్లిదండ్రులు రైట్ ఒక్కసారి రాజ్ తరుణ్కి ఇవ్వగలుగుతారా మీరు? రైట్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం అయితే షూట్ లో ఉన్నారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు. దిస్ హౌస్ ఇస్ నాట్ యోర్స్. ఈ ఇల్లు మీది కాదు, ఇది తరుణన్ ఇల్లు. ఇది మా తరుణన్ ఇల్లు. నేను మాట్లాడతాను, నా ఇష్టం, నా ఇష్టం. నేను వచ్చే భయపడుతున్నారా మీరు? నేను వచ్చేదని చేస్తానని చెప్పి అయ్యో చాత కాదులేండి. మీ అంత గొప్పలం కాదులేండి, మీ అంత గొప్పలం కాదులేండి. మీ మాట వినడానికి మీరు మా అయ్య కాదు, మీరు అమ్మ కాదు. మీ మాట వినడానికి అర్థమైందా? ఏం చెప్తారు మీరు? ఇక్కడే ఉన్నారు పోలీసులు, ఇక్కడే ఉన్నారు పోలీసులు, పోలీసులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు పోలీసులు. ఏంటి బండి మీద నన్ను తిప్పావా? అయ్యో అయ్యో ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా ఏం చెప్తారు? తను చెప్పేవన్నీ అబద్ధాలు. ఇప్పటి నుంచి డే 1 to day 2 తను ఏవేవైతే మాటలు చెప్పిందో అవన్నిటికీ నేను ప్రూవ్ చేసి చూపించాను మీకు. తను నాకు డ్రగ్స్ చేయించిన వీడియో కూడా నేను మీకు చూపించాను. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఒక్కటే ఇచ్చాను నేను ఆ విజువల్స్. అండ్ ఈ ఇంట్లో తను నేను డే 1 వచ్చినప్పుడు పార్టీ జరిగిన వీడియో కూడా నేను చూపించాను. అండ్ ఆ విజువల్స్ కూడా ఇంట్లో రేప్ పార్టీస్ అటువంటి ఫస్ట్ డే వచ్చినప్పుడే అది అయ్యింది. రేప్ పార్టీ జరిగింది ఇంట్లో. నా దగ్గర వీడియో ఫుటేజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఏంటి ఏం చెప్తారు? అంటే తల్లిదండ్రులు లోపల రానివ్వట్లేదు, మరోవైపు మీ ఫోన్ కూడా అండి. అసలు అది మనిషి అయితే జనాల మీద ఇది ఉంటే రానిస్తుంది లోపలికి. మరి అత్తా మామ అంటుంది కదా, అత్తా మామ అని రెస్పెక్ట్ ఉంటే లోపలికి రానివ్వాలి కదా. మెడబట్టి బయటికి గెంటుతారా అత్త మామల్ని ఎవరైనా? మరోవైపు చూసుకుంటే కూడా ఇతను ఒక మాట ఏమన్నా, నాకు అత్తమామ అన్నది కదా, అత్తమామ 15 మందిని తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తారా? 15 మందిని తీసుకొచ్చి గుండ తెచ్చి రచ్చరచ్చ చేస్తారా? పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కూడా సార్ ఎట్లా డైల్ 100 వచ్చిందా మీకు? ఎవరు లోపల ఉన్న వాళ్ళు చేస్తారా? రైట్ అంటే డైల్ 100 ద్వారా పోలీసులు వచ్చారు. ఒకవైపు వీడియో రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రీతి మాత్రం నా మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా లోపలనే ఉన్నాయి, ఖచ్చితంగా నేను తీసుకుంటాను, లావణ్య చేస్తున్న దందాలంతా కూడా నేను బయట పెడతానంటూ ప్రీతి చెప్పుకుంటూ